నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సిడ్నీ చేరుకున్న మంత్రి నారా లోకేష్. తెలుగుదేశం ఆస్ట్రేలియా బృందం ఆధ్వర్యంలో స్వాగతం పలికిన తెలుగు ఎన్ఆర్ఐలు. మంత్రి నిమ్మల రామానాయుడు అధ్యక్షతన పాలకొల్లు ఎంసీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి అచ్చెన్నాయుడు. ప్రభుత్వ పెద్దల అండదండలతోనే రాష్ట్రంలో నకిలీ లిక్కర్ దందా యథేచ్ఛగా సాగుతోంది. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి శైలజానాథ్. వాడపల్లిలో ఘనంగా ముగిసిన వెంకటేశ్వర స్వామి 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు. వైభవంగా స్వామివారి చక్రస్నానం, మహాపూర్ణాహుతి, ధ్వజారోహణం. మంత్రి నారా లోకేష్ 6 రోజుల పర్యటన నిమిత్తం ఆస్ట్రేలియా చేరుకున్నారు. సిడ్నీ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఆస్ట్రేలియా తెలుగుదేశం బృందం ఆధ్వర్యంలో తెలుగు ప్రజలు కుటుంబ సమేతంగా విచ్చేసి లోకేష్ కు ఘన స్వాగతం పలికారు. తెలుగుదేశం ఆస్ట్రేలియా అధ్యక్షుడు విజయ్, ఉపాధ్యక్షుడు సతీష్ ఆధ్వర్యంలో బిర్స్బేన్, కాన్బెర్రా, అడిలైడ్, మెల్బోర్న్, న్యూజిలాండ్, న్యూకాసిల్ నుండి తెలుగు ఎన్ఆర్ఐలు సిడ్నీ విమానాశ్రయానికి చేరుకుని మంత్రి లోకేష్ కు ఘన స్వాగతం పలికారు. మంత్రి లోకేష్ అందరినీ ఆప్యాయంగా పలకరించి వారితో ఫోటోలు దిగారు. విమానాశ్రయంలో అభిమానులు టీడీపీ జెండాలు చేబూని లోకేష్ కు ఘన స్వాగతం పలికారు. లోకేష్ పర్యటన నేపథ్యంలో సిడ్నీలో పెద్ద ఎత్తున స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు సెస్ ద్వారా వచ్చే ఆదాయంపై పాలక వర్గాలే నిర్ణయం తీసుకోవడంతో పాటు స్వయం ప్రతిపత్తి కలిగేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశామని మంత్రి అచ్చెన్నాయుడు తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎంసీ ఆవరణలో మంత్రి నిమ్మల రామానాయుడు అధ్యక్షతన నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా ఆయన విచ్చేశారు. ఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్, వైస్ చైర్మన్ గా మాతా రత్నంరాజు, పాలకవర్గ సభ్యుల చేత మార్కెటింగ్ శాఖ జేడీ శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ గత 5 ఏళ్ల జగన్ పాలనలో పరిపాలన కుంటుపడిందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అభివృద్ది సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయని అన్నారు. సభలో మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు మాట్లాడారు. ఈ సందర్భంగా అతిథులను పాలకవర్గం ఘనంగా సత్కరించింది. పాలకవర్గ చైర్మన్ కోడి విజయభాస్కర్ రావు, మాజీ జెడ్పీటీసీ విజయలక్ష్మి దంపతులను ముఖ్య అతిథులు ఘనంగా సత్కరించారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి దొరకడం ఎంత అదృష్టమో, పాలకొల్లుకి రామానాయుడు దొరకడం ఈ ప్రజలు అదృష్టం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఎదిగిని కొలది ఒదిగే మనిషి, ప్రతి కష్టంలో కూడా, ప్రతి వ్యక్తి ఇబ్బందిలో కూడా నేరుగా వచ్చి ఆదుకున్నటువంటి శాసనసభ్యులు ఈ దేశంలో కొంతమంది ఉంటారు. అందులో మీ ఎమ్మెల్యే నా సోదరుడు రామానాయుడు గారు ఒకళ్ళని చెప్పి తెలియజేస్తారు. మొట్టమొదటిగా పాలకొల్లు చరిత్రలో ఒక బలహీన వర్గాలకి చెందినటువంటి ఒక బీసీకి ఏఎంసీ చైర్మన్ ఇవ్వటం అనేది ఇదొక చరిత్ర. ఈ చరిత్రని తిరిగి రాయాలంటే చాలా నానా తిప్పలు పడాలి రాబోయే రోజుల్లో ఎవరైనా. అది రామానాయుడు గారికి దక్కింది.
ప్రభుత్వ పెద్దల అండదండలతోనే రాష్ట్రంలో నకిలీ లిక్కర్ దందా యథేచ్ఛగా సాగుతోందని అందుకు తగ్గట్టుగానే సీఎం చంద్రబాబు మద్యం బాటిళ్లపై క్యూఆర్ కోడ్ పెట్టేసి చేతులు దులిపేసుకున్నారని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకి చిత్తశుద్ది ఉంటే సీబీఐ విచారణకి ఆదేశించాలని డిమాండ్ చేశారు. ములకల చెరువులో భారీ స్థాయిలో నకిలీ లిక్కర్ తయారీ యూనిట్ బయటపడిన తర్వాతైనా మద్యం షాపుల్లో తనిఖీలు చేయకపోవడంతో పాటు జయచంద్రారెడ్డి, జనార్దన్ రావు, కట్టా సురేంద్రనాయుడు వంటి టీడీపీ నాయకులను కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే ఈ ప్రభుత్వ ఉద్దేశాలు అర్థమవుతున్నాయని అన్నారు. అధికారం వస్తుందని నమ్మకంతో మీరు చాలా కాలం నుండే ఈ లిక్కర్ మాఫియాకు, ఈ లిక్కర్ దందాకు మీరు ప్లాన్ చేశారని ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారానికి వచ్చి రాగానే ప్రభుత్వ పరంగా ప్రభుత్వమే సాగిస్తున్న లిక్కర్ వ్యాపారాన్ని అడ్డుకొని బంద్ చేసి దాన్ని మూసేసి మీకు కావలసిన వాళ్ళ చేతిలో 99% లిక్కర్ షాపులు వచ్చే విధంగా అధికారులు, అనధికారులు, మీ పార్టీ నాయకులు బెదిరింపులు మీ చేతుల్లో తీసుకున్నారు. మా ప్రభుత్వ హయాంలో ఎక్కడ కూడా బెల్ట్ షాపుల ప్రసక్తే లేదు. ఆ రోజున 70,000 బెల్ట్ షాపుల్ని వేలాలు పెట్టి మరి మీ పార్టీ వాళ్ళు ఈ రాష్ట్రంలో నడిపిస్తూ ఉన్నారు. ఇదంతా ముందస్తుగానే మీరు వేసుకున్న ఒక ప్లాన్గానే ప్రజలు భావిస్తూ ఉన్నారు, నమ్ముతున్నాం కూడా. బయట పడిన తర్వాత మీరు ఏదో సూక్తులు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందరూ చంద్రబాబు నాయుడువి డైవర్షన్ పాలిటిక్స్ అనుకుంటా ఉంటారు. ఇక డైవర్షన్ పాలిటిక్స్ కంటే మించి మీరు ఒక చీప్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు, డర్టీ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో మీరు క్యూఆర్ కోడ్ పెట్టి చూసుకోమని చెప్తారా? అంటే ఇంక మందు షాప్ ప్రతి ఒక్కరు ఫోన్ తీసుకొని క్యూఆర్ కోడ్ పెట్టి స్కాన్ చేసుకుంటూ పోతుండాలి. దాంట్లో తేడా వస్తే పక్కన పెట్టాలి. అంటే మీ దగ్గర తగినంత సమాచారం, పూర్తి సమాచారం ఉంది. రాష్ట్రం మొత్తం మీద అన్ని లిక్కర్ షాపుల్లో నకిలీ మద్యం అమ్మబడుతూ ఉందని మీ మాటలే చెప్తా ఉన్నాయి. క్యూఆర్ కోడ్ పెట్టి స్కాన్ చేయాల్సింది మీరు, ముఖ్యమంత్రి గారు, మీ ప్రభుత్వం. మరి 70,000 బెల్ట్ షాపుల్లో ఏ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు? ఎవరిని స్కాన్ చేస్తారు? మీ ప్రభుత్వంలోనే ఎమ్మెల్యేలని, మంత్రుల్ని పంపిస్తారా? లేకపోతే ఏమైనా మీ దగ్గర యాక్టివ్ నాయకుల్ని పంపిస్తారా 70,000 మందిని స్కాన్ చేసుకొని రమ్మని? నిజంగా మీ దగ్గర అంతో ఇంతో నిజాయితీ మిగిలి ఉంటే మీరు ఏకకాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న షాపుల్లో ఉన్న సరుకుని చెక్ చేసి ఉండేవాళ్ళు. అట్లాగే ఆ రోజు దొరికిన తర్వాత ఏ షాపుకి, ఏ జిల్లాకి ఎంత నకిలీ మద్యం పోయిందని లెక్క తీసి ఉండేవాళ్ళు. మీకు లొంగిపోవడానికని ఈ మానం ఎక్కారని జనార్దన్ ఏదో పేరుంది ఆయన. ఈ మానం ఎక్కి ఇటుకు వస్తే మీ వాళ్ళు రాజును తీసుకెళ్లారు మీరు. అక్కడ అబద్ధాలే. జోగి రమేష్ పేరు ఇరికించే ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గారు, జోగి రమేష్ గారు ఒక 3 ఆప్షన్లు మీకు ఇచ్చారు. మీ దగ్గర ధైర్యం ఉంటే దాన్ని స్వీకరించండి. ఒకటి, పాపం దైవభక్తుడు జోగి రమేష్ దేవుని దగ్గర ప్రమాణం చేద్దామా అడిగాడు. కాదు, సత్యశోధన నిలబడతాను నేను, లై డిటెక్టర్ నిలబడతాను నేను, మీరు వస్తారా అడిగాడు. ఇది కూడా కాదు, సిబిఐకి ఇమ్మని చెప్పారు. సిబిఐకి ఇస్తే అన్నీ వస్తాయి కదా అని చెప్పారు. కానీ మీరు సిట్ వేశారు. మధ్యలో వస్తూ ఉంటే చిన్న పిల్లల సినిమా చూసినా అట్లా మహేష్ బాబు అనుకుంటా, అబ్బా దీని వేషాలు అంటుంటాడు. అట్లా మీరు మీ సిట్ వేషాలు చూసి అసలు బోర్ కొడతా ఉంది. ఒక సిట్ ఆల్రెడీ పనిచేస్తూ ఉంది. ఈ రోజు కూడా ఒక్క రుజువు కూడా లేకుండా కేవలం కంప్లైంట్లపైనే సిట్ నడిపిస్తూ ఉన్నారు. సిట్ గురించి మాట్లాడితే కొడతా ఉన్నారు. ఇప్పుడు ఇంకొక సిట్ ఇది. ఈ సిట్లో మళ్ళీ మీ వాళ్ళనే కూర్చోబెడతారు. మీ వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. నిజంగా అసమర్థ రాజకీయాలు అందామా, లేక అసమర్థ సిగ్గులేని రాజకీయాలు అందామా, లేకపోతే అసలు పరిపాలన భ్రష్టు పట్టించి కేవలం మీ అధికారాన్ని ఏ విధంగా అయితే 45 లక్షల ఓట్లకు లెక్క లేకుండా పోయిందో, లేక ఆలస్యంగా పడ్డాయో, ఇప్పటికే మీరు ఓట్ చోరీ ద్వారా అధికారంలోకి వచ్చారని ప్రజలు మాట్లాడుకునే క్రమంలో మీరు సంపాదించుకుందామనే మీరున్నారా? ఇప్పటికే ఈ లిక్కర్ వలన 5-6 వేల కోట్ల రూపాయలు మీకు సంబంధించిన వాళ్ళ జేబుల్లో చేరినాయని ఒక వార్త.
వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. 9 రోజుల పాటు నిర్వహించిన బ్రహ్మోత్సవాల్లో వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వేకువజామునే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వసంత మండపంలో ఉత్సవమూర్తులు కొలువు తీరారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, మహాశాంతి హోమం తదితర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ స్వామివారిని దర్శించుకుని బ్రహ్మోత్సవ పూజల్లో పాల్గొన్నారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో పాటు తనయుడు సంజీవ్ దంపతులు స్వామివారిని దర్శించుకుని మహాపూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారు వేలాది మంది భక్తుల గోవిందనామ స్మరణ నడుమ మేళతాళ మంగళ వాయిద్యాలతో గౌతమి గోదావరి వద్దకు చేరుకున్నారు. అనంతరం స్వామివారి చక్రస్నాన మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. చిన్నపిల్లలు వేగెత్తే గోవింద సరిగ్గా చెప్పాలండి. 7 వేంకటరమణ గోవింద. 2 పేర్లు వేగెత్తి గోవిందత్వం గట్టిగా చెప్పాలి. 7 వేంకటరమణ గోవింద. గోవింద గోవింద అమృతేనామృతం వాడపల్లి వెంకన్నబాబు వారి బ్రహ్మోత్సవాలు ఈ 3 రోజులు రంగరంగ వైభవంగా జరిపించిన స్థానిక శాసనసభ్యులు బండారు సత్యానందరావు గారికి, గుడి చైర్మన్ గబ్బర్ సింగ్ గారికి, అలాగే ఈఓ గారి చక్రధర్రావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే సుమారు 3 లక్షల పైబడి 3 రోజుల్లో వచ్చినప్పటికీ ఎక్కడ తోపులాట లేకుండా
గుడి ఆవరణ కూడా పూర్తిగా శుభ్రంగా ఉంచి మరి ఈరోజు ఎక్కడ ఒకరికొకరికి ఎట్టుకోవటం కానీ తొక్కిసలాట కానీ మచ్చుకైనా కనపడకుండా ప్రజలందరూ భక్తులందరూ ప్రశాంతమైన వాతావరణంలో వెంకన్న బాబుని దర్శించుకోవడం జరుగుతూ ఉంది. ఎక్కడ శుభ్రం లేకుండా మరి అత్యంత దయనీయంగా తయారు చేశారు. మరి ఈ ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా నాణ్యతలో లోపం లేకుండా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.